ఓం భూవరాహాయ నమః. అఖండ మహాసంకల్పంలో అనంత విశ్వాలలో అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి పరిష్కారం అనే క్రమంలో 9 రోజుల సంకీర్తనలో భాగంగా 7వ రోజు ఏడుకొండల స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి కలియుగ కలౌ అనంత స్మరణాన్ నాస్తి పాతక కలౌ అనంత స్మరణాన్ జీవన్ముక్తి కలౌ అనంత స్మరణాన్ సంకీర్తన చేసుకుంటే జీవన్ముక్తి కలుగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి 32 అక్షరముల కలి సంతరణోపనిషత్తు ద్వారా అభ్యాసము సాధన ఈ సేవా కేంద్రంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. బ్రహ్మాండరాయుడు వద్ద తిరుమలలో ప్రతినిత్యం జరిగేటువంటి నిత్య కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో దేహానికి సంబంధించిన దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ నిశ్చయము, జీవిత సూత్రము, శ్వేతవరాహ కల్పి అనేటువంటి అనంతకాలము 4 నిశ్చయం చేయబడి 4 అంశాలను నిశ్చయం చేయబడుతుంది. కాబట్టి భక్త్యా భగవంతం నారాయణ మధ్యేత్ పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి విఘనస మహర్షి భృగు అత్రి మరీచి కశ్యప మహర్షుల ద్వారా పరమాత్మ అంతర్వైచ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత దేహంలో ఉంటూ వ్యాపించి ఉంటాడు పరమాత్మ అనే నిర్ధారణ అఖండ మహాసంకల్పం ద్వారా మానవ జీవితానికి స్పష్టమైనటువంటి పరిష్కారం అనంత కేశోచ్చారణ ద్వారా విశ్లేషణ జరుగుతూ ఉన్నది.
నిత్యం విశ్వరూపార్చన, నిత్యం నవవిధ భక్తి యోగ విశ్వరూపార్చన, శ్రీచక్ర అభిషేకము, నవవిధ భక్తి యోగ విశ్వరూపార్చన మరియు నిత్య సాధన అభ్యాసంగా సంకీర్తన. ఈ సంకీర్తన ద్వారా శ్రవణం, స్మరణం, సంకీర్తనం 3 జరుగుతున్నాయి. శ్రవణంగా వాక్కు ద్వారా శ్రవణం వస్తుంది, స్మరణ వస్తుంది, శ్రవణం ద్వారా స్మరణ వస్తుంది, మళ్ళీ శ్రవణం ద్వారా సంకీర్తనం చెవులోకి వెళ్తుంది, మళ్ళీ నోటి ద్వారా వస్తుంది. ఈ రకంగా ఒక చక్ర రూపంలో శ్రవణం, స్మరణం, కీర్తనం జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరు వీక్షకులు ఎవరు ప్రతినిత్యం సాధనగా అభ్యాసంగా చేసుకున్నారో వారికి 100% ఫలితాలు వాళ్ళ దేహంలో సంకల్పపూర్వకంగా వాళ్ళకే లభిస్తుంది. వాళ్ళు వ్యాప్తి చేయగలిగితే, 1 నిమిషం చేసి వ్యాప్తి చేయగలిగితే, 1000 మంది చూడగలిగితే, 1000 మంది స్మరించగలిగితే, 1000 మంది సంకీర్తన చేయగలిగితే ఆ ఫలితం వాళ్ళకు వస్తుంది. ఎవరు చేసుకున్న ఫలితాలే కాక వ్యాప్తాయ నమః అంతర్వైద్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత, ఆయన వ్యాపించున్నాడు అనేటువంటి నిదర్శనపూర్వకంగా భావయుక్త సంకీర్తనని వ్యాప్తి చేయగలిగితే, స్మరణను వ్యాప్తి చేయగలిగితే, స్పష్టంగా వినగలిగితే, ప్రతినిత్యం 12 గంటల నుంచి 1 గంట వరకు కళ్యాణం పరమాత్మ దగ్గర బ్రహ్మాండ నాయకుల వద్ద విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పం చెప్పుకుంటూ మహర్షుల ద్వారా ప్రతిపాదించబడినటువంటి దేహానికి సంబంధించిన 9 రంధ్రాలతో కూడినటువంటి మానవ దేహానికి 9 భక్తి యోగాలే శరణ్యమని, పాంచ భౌతిక, పంచ ప్రాణ, పంచేంద్రియ తత్వాలకి పంచమహాయజ్ఞాలే పరిష్కారమని మహర్షులు చెప్పబడినందువల్ల అనంత కేశవ ఛానల్లో పరమ కర్తవ్యం నవవిధ భక్తి యోగం, పంచమహాయజ్ఞాలు ప్రతినిత్యం అమలు జరుగుతూ విశ్వవ్యాప్తంగా ప్రమాణాన్ని వ్యాప్తి చేసేటువంటి క్రమంలో ప్రతినిత్యం సంకీర్తన, స్మరణ, శ్రవణం, సాధన అభ్యాసం జరుగుతూ ఉంటుంది. వీక్షకులు గమనించి దీన్ని వీక్షించి వ్యాప్తి చేయగలరు. 1 నిమిషం కానీ, 10 నిమిషాలు కానీ, అరగంట కానీ ఎంతసేపు అయినా చేసి వ్యాప్తి చేయగలిగితే వాళ్ళకి ఆ ఫలితాలు దొరుకుతాయి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవికి అతి రహస్యమైనటువంటి కలియుగ మంత్రాన్ని చెప్పబడిన
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఏ స్త్రీ పురుషులైనా శ్రీరామ రామ రామ అనుకోగలిగితే అంతర్వైద్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి నిదర్శనాన్ని చెప్పేటువంటి విష్ణు సహస్రనామంలో విశ్వమంతా ఉన్నది అనేటువంటి తత్వాన్ని పొంది నిత్య జీవనంలో సంతృప్తికరంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక 10 సార్లు శ్రీరామ రామ రామ 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని పార్వతీ అమ్మవారికి గౌరీ పూజగా అమ్మవారిని పురాణాల్లో చెప్పబడినటువంటి శక్తి స్వరూపిణిగా అన్ని మంగళకరమైనటువంటి సకల సంకల్పాలు ఈ నామం చదువుకుంటే నెరవేరేందుకు అవకాశం ఉన్నది. దీన్ని మరింత వ్యాప్తి చేయగలిగితే ఇంకా అనంతమైనటువంటి ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉన్నది. శ్రవణం, స్మరణం, సంకీర్తనం ఈ మూడింటిని గృహార్చనలో చేస్తూ వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి రెట్టింపు ఫలాలు కలుగుతాయి, అనేక సంకల్పాలు నెరవేరుతాయి. హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హృదయంలోంచి భావయుక్తంగా రాగయుక్తం ఎవరికి వచ్చినట్టుగా ఎవరికి వచ్చిన విధంగా యథాశక్తిగా భావమే భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది. పరమాత్మ ప్రాణశక్తి నిరంతరం ఇస్తున్నాడు. భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది, సకలాన్ని ఇస్తోంది. పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. భూమాత నిరంతరం ఇస్తోంది మోస్తోంది, పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి మూల భావాన్ని కలిగి ఉంటే ఇంకా పరమ కర్తవ్యాన్ని, నవవిధ భక్తి యోగాన్ని, పంచమహాయజ్ఞాన్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో అతి స్పష్టంగా అమలు చేసి ప్రతినిత్యం ఆనందంగా ఉండేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కలదు అని బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి నిత్య కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ద్వారా విశ్లేషణ ద్వారా అంతఃక్లేశోచ్చారంలో వ్యాప్తి జరుగుతుంది. ప్రతినిత్యం 108 దివ్య దేశాలు పరమాత్మను ఆవాహన చేసుకుని, 12 జ్యోతిర్లింగాలు పరమాత్మను ఆవాహన చేసుకుని, అష్టాదశ శక్తిపీఠాల అమ్మవారిని ఆవాహన చేసుకుని, పంచభూత లింగాలు తర్వాత నవనారసింహ క్షేత్రాలు పరమాత్మను ఆవాహన చేసుకుని నిత్యం విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది. నిత్య సాధనగా సంకీర్తన అభ్యాసంగా సాధనగా నిత్య సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో సంకీర్తనని చేయటం, వ్యాప్తి చేయటం. ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏకాహంగా చేయించాము, సప్తాహాలుగా చేయించాము, చేశాము. గృహస్థాశ్రమంలో చేసుకుంటూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము, చేశాము, చేయించాము, చేసుకుంటూ ఉన్నాము. దీన్ని ఇంకా విశ్వవ్యాప్తంగా అనంతంగా వ్యాప్తిలోకి తీసుకోపోవాలనే మహాసంకల్పంగా మొన్న ఆరంభం చేయటం జరిగింది. విశ్వచక్రం విశ్వవ్యాప్తిలోకి వెళ్ళిపోయింది. విశ్వచక్రం అఖండ మహాసంకల్పంగా విశ్వవ్యాప్తంలోకి ఋషి పంచమ అప్పుడు వెళ్ళిపోయింది. ఇది విశ్వచక్రానికి అఖండ మహాసంకల్ప విశ్వచక్రానికి ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది. సంకీర్తన కూడా విశ్వవ్యాప్తం వెళ్ళింది. ఇప్పటికి 6 రోజులు అయింది వెళ్ళి. ఇది 7వ రోజు సందర్భంగా ఎంతమందిలోకి 1 నిమిషం కానీ, 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, అరగంట కానీ, ఏ సమయం నిద్రా సమయం మినహాయించి ఏ సమయంలోనైనా సామాన్యుల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఎవరైనా అనేక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు బాలురు, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అన్ని దశల వారు అనేక రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళు స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ అనంతకేశోచ్చారణని వీక్షించి వారు ఆ సంకల్పంతో ఆరంభం చేసుకోవచ్చు. వ్యాప్తి చేసుకోగలిగితే ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. వ్యాప్తి చేయగలిగితే అనంతమైన ఫలితం కలుగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మహర్షుల ద్వారా 4 వేదాలు, 18 పురాణములు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, 18 అధ్యాయంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం, సమస్త వేద వాంగ్మయ సారం, భావయుక్త భక్తియుక్త భావయుక్త సంకీర్తన చేసుకోవడమే. కలియుగంలో సంకీర్తనని స్మరణని మించింది లేదు. శ్రవణ భక్తితోటి సమస్తాన్ని పొందవచ్చు. శ్రవణ భక్తి కనుకుంటే మాట్లాడటం, వినటం, ఇంట్లో సంభాషణ చేసుకోవటం, మాట్లాడటం, చెప్పడం, వినడం, అద్భుతమైనటువంటి శ్రవణ శక్తి కలుగుతుంది. బ్రహ్మశ్రీలు అనేక ప్రవచనాలు చేస్తున్నారు. ప్రతినిత్యం 1 అరగంట శ్రవణం చేసుకోగలిగితే ఎవరితోటైనా సంభాషణ శక్తి కలుగుతుంది. సంభాషించేందుకు అవకాశం ప్రతి ఒక్క మానవ దేహానికి కలుగుతుంది. శ్రవణం, స్మరణం, కీర్తనం అతి ముఖ్యమైన కీలకమైన భక్తి యోగాలు. ఈ 3 సక్రమంగా మానవుడు అమలు చేసుకోకపోతే వాక్కు శుద్ధి అవుతుంది, చెవులు శుద్ధిగా ఉంటాయి, కళ్ళు శుద్ధిగా ఉంటాయి. స్పష్టమైనటువంటి పంచేంద్రియాలతోటి పరమ కర్తవ్యాన్ని అమలు చేస్తూ ఆ గృహంలో తల్లిదండ్రుల సేవ రుణాన్ని తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతూ ఋషి రుణాన్ని తీర్చుకుంటూ దేవ రుణాన్ని కూడా తీర్చుకుంటాం. ప్రత్యక్షంగా కనిపించేటువంటి తల్లిదండ్రులకు సేవ చేయటం పరమ కర్తవ్యం. ఈ శ్రవణ భక్తి, స్మరణ భక్తి, సంకీర్తన భక్తి ద్వారా తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు. ఎవరైనా తల్లిదండ్రులను గౌరవించేందుకు ఆస్కారం ఉంటుంది. ముందర గృహంలో తల్లిదండ్రులనే గౌరవించలేకపోతే ఋషి
అనుగ్రహం, దేవానుగ్రహం, దైవానుగ్రహం కలిగేందుకు ఆస్కారం ఉండదు. కాబట్టి శ్రవణ భక్తి, స్మరణ భక్తి, సంకీర్తన భక్తి, భగవన్నామం నోట్లోంచి, చెవులోంచి, హృదయంలోంచి చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. దీన్నే వ్యాప్తి కనుక చేయగలిగితే ఎంతో మందిలోకి వ్యాప్తి అవుతుంది. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. మనసులోని మాయా బాపి రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ, మనపు మాని మోము చూపి రామ రామ, మనపు మాని మోము చూపి రామ రామ. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. నీవు నన్ను భేద బుద్ధి మాపి మాలో, నీవు నన్ను భేద బుద్ధి మాపి మాలో, నిలుపు మాని జ్ఞాన సిద్ధి రామ రామ, నిలుపు మాని జ్ఞాన సిద్ధి రామ రామ. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. కామ క్రోధ లోభ మోహ పాశంబుల, కామ క్రోధ లోభ మోహ పాశంబుల, కడకు దోసి కావుమయ్య రామ రామ, కడకు దోసి కావుమయ్య రామ రామ. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. ఏకశిలాపుర వాస సీత రామ రామ, ఏకశిలాపుర వాస సీత రామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. రామకృష్ణ గోవింద నారాయణ జయ కృష్ణ, రామ గోవింద నారాయణ జయ, రామకృష్ణ గోవింద నారాయణ జయ జయ కృష్ణ, రామ గోవింద నారాయణ జయ జయ, రామకృష్ణ గోవింద నారాయణ జయ జయ కృష్ణ, రామ గోవింద నారాయణ జయ. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ బాబా నారాయణ నారాయణ అనంత నారాయణ నారాయణ అఖండ నారాయణ నారాయణ నాయనకే నాయన ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఈ సంకీర్తనలో నీవు నేనను భేద బుద్ధి అంటే నీవు నేను అనేటువంటి భేద బుద్ధిని కూడా పోగొట్టి అంతర్బహించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి భావాన్ని సంకల్పించుకోవటం, పరమాత్మకు విన్నపం చేసుకోవడం, శరణాగతి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనసులోని మాయను కూడా తీసేవయ్యా, దాన్ని గుర్తించి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అసత్యం వచ్చి సత్యంలోకి రప్పించబోయే స్వామి శరణాగతితోటి వేడుకోవటం జరుగుతుంది. తర్వాత కామ క్రోధ లోభ మోహ కామంతో 4 పురుషార్థ నిశ్చయం జరిగితే కామం మోహం ఆస్కారం లేదు. అందువల్ల రామనామం వల్ల హరి రామ కృష్ణ శివ అనేటువంటి నామ స్మరణ సంకీర్తన శ్రవణం వల్ల చక్రంలాగా తిరుగుతూ వీటిని ప్రసాదించి నిత్య ఆనంద జీవితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం సంకీర్తన సాధారణంగా అభ్యాసంగా జరుగుతూ ఉంటుంది. వీక్షకులు గమనించి దీన్ని 1 నిమిషం కానీ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అరగంట కానీ గంట కానీ ఈ నిద్రించే సమయం మినహాయించి ఏ సందర్భంలో అయినా చేస్తూ వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సకల సంకల్పాలు నిలబడతాయి. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, గృహంలోనే సన్యాసాశ్రమం అద్భుతంగా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము 4 దశలు స్పష్టమైనటువంటి జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని సంకల్పాలు నెరవేర్చుకుంటూ జీవించేందుకు ఈ సాధన ద్వారా అఖండ మహాసంకల్ప విశ్లేషణ సాధన ద్వారా ఎవరైనా భగవద్గీత జ్ఞానాన్ని కర్మకర్తాన్ని పరమకర్తవ్యం దైవమానికం అభ్యాసం ద్వారా శరణాగతితోటి అభ్యాసం ద్వారా నా మాయను గ్రహించవచ్చు అని కృష్ణ పరమాత్మ 18 అధ్యాయంలో 700 శ్లోకాల సారమే భావయుక్త సంకీర్తనగా కర్తవ్యాన్ని అమలు చేయటం, నవవిధ భక్తి యోగాన్ని అమలు చేసుకోవటం, పంచమహాయజ్ఞాన్ని అమలు చేయటం ద్వారా పంచేంద్రియాలు పంచప్రాణాలు అద్భుతమైనటువంటి అనుసంధానమై ఆత్మస్థితిలో ఆనందం కలిగేందుకు ఆస్కారం కాదు. కాబట్టి 7వ రోజు సంకీర్తనగా వీక్షకులు గుర్తించి వ్యాప్తి చేయగలరు. రేపు 8వ రోజు రాగలము. శుభమూయ. ఓం తత్సత్.